హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా పేరు దివ్య. నేను కొత్తగా ముంబైకి వచ్చాను. నేను ముంబై వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. మీకు మంచి మంచి వీడియోస్ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మీరు ఇంకా ఆదరిస్తారని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు వచ్చేసరికి ఆఫీస్ నుంచి నేను హాస్టల్కి వెళ్తున్నాను. సో బేసిక్గా నాకు వచ్చేసరికి ఇక్కడ హాలిడేస్ కలిసి వచ్చాయి కాబట్టి నేను తిరుపతికి వెళ్తున్నాను టెంపుల్ కోసం. సో ఇక్కడ వచ్చేసరికి భారీ వర్షాలు పడుతున్నాయి. లాస్ట్ 1.5 మంత్ నుంచి ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాను మీరే చూడండి ఈరోజు. ఎందుకంటే ఇంత వర్షంలో నేను వెళ్ళగలనా లేదా అనేది నాకే అర్థం కావట్లేదు. నేను అందులోనూ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. చాలా అంటే చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసేసారంట ఈరోజు. సో ఫైనల్గా ఇక్కడ నేను మా పీజీ ఉన్న ఏరియాకి వచ్చాను. ఇక్కడ లగేజ్ తీసుకొని నేను రిటర్న్ బయలుదేరాలి కదా, ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి కదా. సో నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేకపోయేసరికి ఇంకా ఓన్గా వెళ్తున్నాను. అలా బుక్ చేసుకున్నాను నేను. సో ఎంత టైం పడుతుందో ఏంటో భయంగా కూడా ఉంది. ఈ లోపల క్యాబ్ కూడా వచ్చింది. ఇక్కడ ఎక్కేసాను. ఎంత వర్షం పడుతుందంటే మీరే చూడండి. క్యాబ్ డ్రైవర్ కూడా చెప్తున్నారన్నమాట, నేను బేసిక్గా రాకూడదు అనుకున్నాను, ఆడపిల్ల కదా అనేసి వచ్చానమ్మా అన్నట్టు అన్నాడన్నమాట. అంటే మన ఏరియాలోనే ఉన్నారు ఆయన. ఫైనల్గా ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్టు. నేను కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు ట్రావెల్ చేయలే. చూడండి మీరే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఇది వచ్చేసరికి టర్మినల్ 1 అంట, టర్మినల్ 2 అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. సో ఇక్కడ మన బ్యాగ్స్ చెక్ఇన్కి ఇవ్వాలి. సో మన బ్యాగ్స్ చెక్ఇన్ చేసి తర్వాతనే లోపలికి అలో చేస్తారు. సో మనకి ఇంత వెయిటేజ్ ఉండాలి ఏంటి అనేది మనకి రిస్ట్రిక్షన్స్ ఆల్రెడీ టికెట్ బుక్ చేసేటప్పుడు చెప్తారు. ఇక్కడ 17 kgs అలో చేశారు అంతే నా బ్యాగ్. మనకి ఇంకా ఫైనల్గా క్యారీ బ్యాగ్ ఒకటి చెక్ఇన్ ఉంది. అది అయిపోతానే మనకు అన్ని చెక్ఇన్స్ అంతా కంప్లీట్ అయిపోయి హ్యాపీగా వెయిటింగ్ రూమ్లో కూర్చోవచ్చు. సో ఎన్ని పడిగాపులు కాస్తున్నాను మీరే చూడండి. ఇక్కడ స్కాన్ చేస్తుంటే డోర్ ఓపెన్ అవ్వలేదు. ఫైనల్గా థర్డ్ టైం అయింది. దెన్ ఇక్కడ వచ్చేసరికి క్యారీ బ్యాగ్ చెక్ఇన్కి పెద్ద క్యూనే ఉంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ ఒక బాస్కెట్లో పెట్టాలి. దెన్ బ్యాగ్ అలాంటి థింగ్స్ అన్నీ ఇంకొక బాస్కెట్లో పెట్టాలంట. సో అలా స్కాన్ చేసేస్తారు. అది స్కానింగ్ అయిపోతానే మనం బయట వచ్చేయచ్చు మన థింగ్స్ అన్నీ తీసుకొని. దెన్ ఇక్కడ వచ్చేసరికి అందరూ ఇక్కడ మన గేట్ నెంబర్స్ ఉన్నాయి, మన 23 గేటు. సో ఈ లోపల మనకు ఫ్లైట్ కూడా పోస్ట్పోన్ చేశారండి, 2 hours లేట్ అంట. ఈ లోపల ఇక్కడ ఏమైనా షాపింగ్ చేద్దామా అన్నట్టు చూస్తున్నాను. ఇక్కడ ఇవి చాలా బాగా నచ్చాయి కానీ కాస్ట్ చూస్తే నాకు ఆస్తులు అమ్ముకోవాలేమో అనిపించింది. సో ఫైనల్గా జస్ట్ ఊరికే చూస్తూ ఉన్నాను. ఇక్కడ నాకు ఇక్కడ పైన లయన్ భలే నచ్చిందండి. కాకపోతే 40,000 అంట లయన్. అబ్బా మన వల్ల కాదులే, ఇంకా కొనే ఓపిక లేదన్నట్లు పక్కకు వచ్చాను ఫుడ్ ఏమన్నా తిందామని. ఇక్కడ ఈ ఫుడ్ చూసిన తర్వాత షాక్ అయిపోయాను. హనీ కేక్ 340 రూపీస్ అంట, వెనలా కేక్ 420 రూపీస్ అంట. మీరే చూడండి ఎంతెంత కాస్ట్ ఉన్నాయంటే ఇంత కాస్ట్ పెట్టి తినాలని కూడా అనిపించలేదు. ఇంకా శాండ్విచ్ చూడండి 400 అంట. బయట 60 to 100 రూపీస్ నుంచే దొరికేస్తున్నాయండి మంచి మంచివి. మళ్ళీ పక్కనే వచ్చాను. ఇక్కడ బిస్కెట్స్, కుక్కీస్ అలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి కుక్కీస్ 320 రూపీస్ అంట. ఈ కాస్ట్ చూసి నేను సైలెంట్గా పక్కకు వచ్చేసాను, ఎందుకులే అని. ఇంకా అక్కడి నుంచి పక్కనే ఉన్న లాలీపాప్ షాప్కి వచ్చాను. షాప్ కూడా బాగా వెలిగిపోతూ ఉంది కలర్తో. చాలా అంటే చాలా మంచి కలర్స్ ఉన్నాయి. నాకు కూడా ఇక్కడ ఉన్న వాటిలో చాలా వరకు తెలీదు. నా చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి చూస్తుంటే. ఇక్కడ పేర్లు కూడా రాశారు. పేర్లు కూడా కొత్తగా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేమ్స్ కూడా. ఈ ప్లాన్ ఏదో చాలా మంచిగా అనిపించింది. ట్యాప్స్ లాగా చాలా బాగుంది.
అక్కడి నుంచి నేను ఇక్కడ వెయిటింగ్ హాల్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నాను మన ఫ్లైట్ వచ్చిందేమో అని. మనది ఆకాశ ఎయిర్లైన్. ఇక్కడ ఇండిగో మాత్రమే ఉంది. కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నాకు. అంటే ఇప్పటికే 2 hours లేట్ అయిపోయింది ఫ్లైట్. నేనేం తినలేదు, చాలా ఆకలిగా ఉంది. అందులోనూ కొత్తగా వర్షంలో ఏదో లాగా ఉంది నాకు. సో ఎంతసేపు పడుతుందో ఏంటో అర్థం కావట్లేదు. చాలామంది మనలాగే వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే మన ఫ్లైట్ టైం స్టార్ట్ అయిపోయింది. సో వెళ్తూ ఉన్నాము. కొంచెం హ్యాపీ అనిపించింది, కొంచెం భయంగా కూడా ఉంది. ఫస్ట్ టైం కదా, కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళిపోయాను. ఇక్కడ వెల్కమ్ విషెస్ కూడా వచ్చేసాయి మనకి. ఇది బిజినెస్ క్లాస్ అంట, మంది ఎకానమీ క్లాసు. మన సీట్ కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటే నాకు విమానం మూవీ గుర్తుకొచ్చింది. సో ఈ సాంగే గుర్తుకొచ్చింది. ఏదో మీరు వినండి. నేను ఇక్కడ వెతుక్కుంటూ వెళ్తున్నాను మనకి ఏ సీట్ వచ్చింది ఏంటి అనేది. సో ఫైనల్గా నా సీట్ ఎక్కడ ఉంది అని దొరికింది. మిడిల్ సీట్ వచ్చింది. కొంచెం బాధ అనిపించింది నాకు విండో సీట్ రాలేదు అనేసి. ఇలా ఫ్లైట్లో షూట్ చేసుకుంటూ విండోలో చూశాను. ఎక్కువ వర్షం పడుతూ ఉంది. మన పక్కన ఎవరో ఒక అన్నకు వచ్చిందండి సీటు, విండో సీటు. సో ఈ లోపల ఇంకా వస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను ఏమేమి ఉన్నాయి ఏంటి ఫీచర్స్ అన్నట్లు. ఇక్కడ మనం ఏమైనా ఫుడ్ పెట్టుకొని తినడానికి బాగా ఇచ్చారు. ఇంకా ఏమైనా బుక్స్ కూడా పెట్టుకొని చదువుకోవచ్చు అనమాట. మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు కొన్ని, చూస్తూ ఉన్నాను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఎలా ఏంటి, ల్యాండింగ్ అయినప్పుడు ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఎలా ఏంటి అన్నీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అన్నీ చూశాను. 2 languagesలో ఇచ్చారు, హిందీ అండ్ ఇంగ్లీష్. వెనకాల మనకి మెనూ కూడా ఉంది. ఫుడ్ ఏమైనా కావాలి అంటే మనం ఫ్లైట్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనేటట్టు ఇచ్చారంట. సో చూస్తూ ఉన్నాను. నాకేం తినాలనిపించలేదు ఈ క్లైమేట్కి, ఈ ఏసీ జర్నీకి. నాకు ఎందుకో తినాలనిపించలేదు. ఆకలి అయితే ఉంది, బట్ ఎందుకో తినాలి అనిపించలేదు. సో క్లోజ్ చేసేసాను. దెన్ విండోలో చూసుకుంటూ కూర్చున్నానండి. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. విండో సీటు రాలేదు, అట్ ద సేమ్ టైం ఆకలిగా ఉంది. తిన్న తర్వాత వామిటింగ్ ఏమైనా అవుతుందేమో అని భయం కూడా ఉంది నాకు. ఈ లోపల మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు ఏమేమి చేయాలి ఏంటి అని. ఇందాక మనం చూసాం కదా, సేమ్ అవే ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడ వినట్లేదు ఇంట్రెస్ట్గా, ఎందుకంటే వాళ్ళకి తెలుసేమో, ఆల్రెడీ చాలాసార్లు వచ్చారు, మనలా కొత్త కాదు కదా. నేనైతే బుద్ధిగా స్కూల్లో టీచర్ లెసన్స్ చెప్పినప్పుడు స్టూడెంట్స్ ఎలా వింటారో అలా వింటూ చూస్తూ ఉన్నాను. ఇలా ఇన్స్ట్రక్షన్స్ వింటూ ఉండగానే మన ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొంచెం భయంగా ఉంది, ఏంటో కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ కూడా. ఫైనల్గా మన ముంబై సిటీ ఉంది, చాలా అంటే చాలా మెరిసిపోతూ ఉంది, అందంగా కూడా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ వ్యూ. ఇక్కడ చూడండి, మనం ఫైనల్గా అరేబియా సముద్రం పైకి వచ్చేసాము. నాకు ఈ వ్యూ అనేది చాలా బాగా నచ్చింది. ఫొటోస్ కూడా తీసుకున్నానండి నేను. ఇంకా ఆకలి కూడా ఉంది, కొంచెం భయంగా కూడా ఉంది. వర్షం పడుతుందండి ఒక పక్కన. ఇక ఇలా చూస్తూ ఉండగానే మనకి ఫుడ్ తీసుకొని వచ్చారు. మనకి ఏమైనా ఆర్డర్ పెట్టుకుందామని చూశాను, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది, అందులో తినాలనిపించలేదు. టీ అన్న తీసుకుందాం అనుకున్నాను. 100 rupees అంట టీ. సో ఫైనల్గా వాళ్ళు కాంప్లిమెంటరీ కింద వాటర్ బాటిల్ ఇచ్చారు. వాటర్ తాగేసి హ్యాపీగా పడుకునేసాను. లైట్ కూడా ఆపేశారు. సో బాయ్, గుడ్ నైట్.